హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్తో ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ఈ ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇది చేసుకోవడం కూడా వెరీ సింపుల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది ఒక్కటి వేసుకొని తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. అలానే లంచ్ టైంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చికెన్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోండి. నేను చూపించిపోయే క్వాంటిటీస్ అన్నీ ఇద్దరికి మాత్రమే సరిపోతుందన్నమాట. దానికి తగ్గట్లుగా మీరు మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎగ్స్ వేసుకున్న వెంటనే విస్కర్తో బాగా బీట్ చేసేసుకోండి. ఎగ్ వైట్స్ ఎల్లో పూర్తిగా కలిసిపోవాలి. అలానే ఈ ఎగ్ మిక్చర్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోవాలి. అప్పటి వరకు విస్కర్తో స్పీడ్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేల్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారానికి తగినట్లుగా 1/2 టీ స్పూన్ కారం, 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగేసుకుని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కానీ లేదా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కానీ ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసుకొని కొంచెం పసుపుని వేసేసుకోండి. ఇప్పుడు వేసుకున్నవన్నీ పూర్తిగా మిక్స్ అయ్యేదాకా స్పూన్తో మిక్స్ చేసేసుకొని క్లీన్ చేసుకొని సన్నగా తరుక్కున్న 2 టీ స్పూన్స్ కొత్తిమీరని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్కి బదులుగా బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తొక్కువలుచుకొని సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు చికెన్ పీసెస్ని, బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. చికెన్ పీసెస్ వేసుకున్న వెంటనే మళ్ళీ ఒకసారి కలతిప్పుకొని ఈ చికెన్ పీసెస్లో 1 టీ స్పూన్ వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని వేసేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇందాక ఎగ్స్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకోండి. గరిటతో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ పూర్తిగా ఉడికేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ కంప్లీట్గా సాఫ్ట్గా అవ్వాలంటే 7 to 10 మినిట్స్ పడుతుందన్నమాట. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. తిరిగి ఇదే ఆయిల్ని ఆమ్లెట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిని వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఆమ్లెట్ తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఫ్రెంచ్ బీన్స్ వేసుకోండి. అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ క్యారెట్ పీసెస్ కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ 2 బాగా వేగేదాకా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేగిన వెంటనే ఇందులోకి ఎగ్ మిక్చర్ని ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చీల్చుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కానీ లేదా స్పూన్తో కానీ ఈ చికెన్ పీసెస్ని ఆమ్లెట్కి అతుక్కునేలా ఇలా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు 3 నిమిషాలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి మరో 3 నిమిషాలు ఈ ఆమ్లెట్ని ఫ్రై చేసుకోండి. మరో 3 నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఆమ్లెట్ని తీసేసి ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇది సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా అలానే ఈజీగా చికెన్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. ఇలా చేసేసుకుంటే చక్కగా ఇద్దరు తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.